ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అప్పు తీసుకొని అడగక ముందు తిరిగిచ్చేయాలి గాని అప్పు ఇచ్చిన వాళ్ళతోనే ఆడుకుంటే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఇంత బాగా డాన్స్ చేశాను కదా, ఒకటి అవ్వచ్చు కదా. డాన్స్ ఆపి స్కిట్ చేస్తే ఒకటేంటి, వాళ్ళు 10 ఇస్తారు. నేను మార్కుల కోసం అంటలేదు, ముద్దుల కోసం అంటున్నా. వీటికేం తక్కువ లేదు. పక్కింట్లో సురేష్ చూడండి, నెలకి 30,000 సంపాదిస్తున్నాడు. ఎదురింట్లో సురేష్ నెలకి 50,000 సంపాదిస్తున్నారు. మీరున్నారు దేనికి పని. ముద్దు కోసం 50,000 అంటే లోపలికి వెళ్ళు సార్. ఎంతో మంది మగాళ్ళు నెలంతా కష్టపడుతున్నారు, 50,000 సంపాదిస్తున్నారు. అది నేను చూడండి 1 అవర్ లో 50,000 సంపాదించి చూపిస్తా. విశ్వాస్ బ్రో ఎవరు? అష్ట దిగ్బంధనం గురించి విన్నాను గానీ ద్వార దిగ్బంధనం అంటే ఇదేనేమో. ఏంటి బ్రో ఇలా వచ్చారు? ఒక 50,000 అప్పు కావాలి బ్రో. 50,000 5 రూపాయలు వడ్డీ. 5 రూపాయలు వడ్డీ? ఒక్కసారి రైట్ టర్న్ ఇచ్చుకోండి సార్. సార్ ఏంటి సార్ అంతుంది? ఏమ్రా అందం సార్. అందమేనా? 5 రూపాయలు 3 రూపాయలు వడ్డీ. 3 రూపాయలు వడ్డీ ఇచ్చాను సార్ 50,000. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రో 2 వీక్స్ లో ఇచ్చేస్తావు కదా? ఇచ్చేస్తాను బ్రో. వస్తే బయటికి రా. గంటలో నీ మొగుడు 50,000 సంపాదించాడు. నీ స్కిట్ కి 25,000 ఇవ్వడమే కష్టం అంటే 50,000 ఎవడిచ్చాడు? ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే ఇవ్వట్లేదనే పక్కింటోడి దగ్గరికి వెళ్ళి చేసా 50,000 ఇచ్చాడు. ఇగో తీసుకో, ఈ డబ్బులు తీసుకొని బ్యూటీ పార్లర్ లో మానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ ఏమి చేసుకోవద్దు. వెళ్ళి బీరువాలో పెట్టు. ఏంటంటే మీరు ప్రతిసారి ఇలాగే చేస్తారు? అసలు మన పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడైనా నాకు హనీమూన్ కి తీసుకెళ్లారా? సరే హనీమూన్ తీసుకెళ్తా పద. అసలు గోవా వచ్చి ఒక సాంగ్ కి 50,000 అయిపోయిందంటే చూడు. పద ఇంటికి వెళ్దాం. సో ఈ బావతో గోవా వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ బావ కంటే ఆ భగవాన్ బావతో గోవాకి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. ఏయ్ ఖర్చు నాకు, కచ్చి పక్కడా. అయినా నువ్వేంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఓ చీపురు తీసుకొచ్చి చూడు, ఎంత చండాలంగా ఉందో చూడు. లక్ష్మణ్ బ్రో ఏమైందండి ఇక్కడికి వచ్చి దాక్కుంటున్నారు? 50,000 ఆడి దగ్గర తీసుకున్నానే, రిటర్న్ అడగడానికి వచ్చాడు. నీ వెనకతలు దాక్కుంటే కనబండని ఇక్కడికి వచ్చి దాక్కున్నా. డాన్స్ ఒక దేని కవర్ చేయి. లక్ష్మణ్ బ్రో లేదా? లేరండి ఇంట్లో. మళ్ళీ వస్తానండి, వారు వచ్చేస్తే చెప్పండి. సూపర్ గా కవర్ చేసావే. మీకంటే కాదులేండి. నేనేం చేశానే? 5 నిమిషాల నుంచి ఇది కామెడీ స్కిట్ అని కవర్ చేయట్లేదు. నా మీద జోకులేస్తావా? నిన్నేం చేస్తానో చూడు పదా. అదేంటి భయపడవా నువ్వు? ఇక్కడే ఏం పీకట్లేదు, లోపలికెళ్ళి ఏం పీకుతారు పదండి. లక్ష్మణ్ బ్రో ఎవరు వచ్చాడా? ఎలా కవర్ చేయాలి? ఏడుస్తాను లక్ష్మణ్ బ్రో. ఏమండి ఏమైందండి? నాకు ఏడుపు రావట్లేదండి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏమైంది చెప్పు బ్రో. ఏంటి బ్రో, ఏం చేయాలి బ్రో? ఎందుకు వచ్చారు బ్రో? 50. అవును బ్రో, ఇంకో 50 సంవత్సరాలు బతకాలి. అప్పుడే చచ్చిపోయాడా? పర్వాలేదు బ్రో, మళ్ళీ వస్తా. తాత చచ్చిపోయాడు, బాగోదు, మళ్ళీ ఎరిగిస్తా. ఇచ్చేస్తాడు నన్ను నమ్ముకో. కవర్ చేశాను కదా. ఎలాగుంది నా పర్ఫార్మెన్స్? ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ పర్ఫార్మెన్స్ కి మిమ్మల్ని టీమ్ లీడర్ చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ నేనంటూ చూపిస్తా పద.
లక్ష్మణ్ బ్రో. సార్ మీ గురించే వెయిట్ చేస్తున్నా. మీ దగ్గరకు వద్దాం అనుకున్నా, కూర్చోండి. ఎందుకు? అదే సార్ మీకు 50,000 ఇవ్వాలి కదా, గుర్తులేదా? ఓకే ఓకే, మర్చిపోండి. గుర్తుంది. ఏంటి సార్ అలా? నేను నిజాయితీగల పరుణ్ణి కాబట్టి చెప్తున్నా. ఏమే బయటికి రావే, ఇచ్చేవే. ఇవాళ శుక్రవారం అండి, ఇంట్లో నుంచి లక్ష్మి బయటికి వెళ్ళకూడదు. ఓ షిట్. ఏమైంది బ్రో? మీకు శుక్రవారం రోజు డబ్బులు తీసుకొని అలాంటి సెంటిమెంట్ ఏమైనా ఉందా? ఏం లేదు బ్రో. లేకపోతే ఓకే, ఉంటేనే కష్టం. మొన్న ఒక రోజు చెంటానికి నేను 5,000 ఇచ్చాను, మళ్ళీ రిటర్న్ శుక్రవారం తిరిగి ఇచ్చాను. 5,000 లేవు. జబర్దస్త్లో ఆయన కూడా లేడు. పర్లేదండి, మీకు అలాంటి సెంటిమెంట్ ఏం లేదు కదా. పర్వాలేదు బ్రో, రేపే వస్తా. ఏం కవర్ చేసావే, సూపర్. రోజు రోజుకి నా బుద్ధులు నీకు వచ్చేస్తున్నాయి. సరే పద. లక్ష్మణ్ బ్రో. ఎవరు? నేను బ్రో. ఓ విశ్వాస్ బ్రో, మీరా? ఏంటి బ్రో? అదే బ్రో, నా 50,000 వడ్డీ ఎంత? 10 లక్షలు బ్రో. ఒక్కసారి వంగండి బ్రో. వద్దు బ్రో, నా 50,000 ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఓకే బ్రో, ఇదిగోండి 50,000 ఇచ్చేసారు. థ్యాంక్స్ బ్రో, హ్యాపీ. నీకు నేను స్కిట్ మధ్యలో ఏం చెప్పానే? అప్పు ఇవ్వడం తప్పని చెప్పారండి. అప్పు ఇవ్వడం తప్పు కాదు, అప్పు ఇచ్చాక మనం తిరిగి ఇవ్వడం తప్పు. మేడం, ఒక 50,000 అప్పు ఉంటే ఇస్తారా? పంపించరా? వద్దు, పదవి వెళ్దాం. ఖుష్బు గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది లక్ష్మణ్. లాస్ట్ వీక్ చూసాను, ఈ రోజు చూసాను, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. వెరీ నైస్, కంగ్రాట్స్. కృష్ణ భగవాన్ గారు. లక్కీ లక్ష్మణ్ గారు చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అవే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. నల్ల గండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.